ఏమి కాదు. ఇప్పుడు ఉదయించే సూర్యునిలాగా రేవంత్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఒక్క 5 నిమిషాలు సావధానంగా వినండి. మన పెద్దలు, మా అందరి అభిమాన నాయకుడు దేశ రాజకీయాలనే మలుపు తిప్పి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించి అమిత్ షా మోడీలను పడగొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించడానికి మీ అభిమాన నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఈరోజు పరిగి పట్టణానికి రావడం జరిగింది. మిత్రులారా, మీరందరూ గట్టిగా చప్పట్లతోని పెద్దలు డికే శివకుమార్ గారికి స్వాగతం పలకాలి. ఎందుకంటే కర్ణాటకలో ఎన్నో ఒత్తిడులు ఉన్నా, పాలనలో బిజీగా ఉన్నా, ఈరోజు పరిగిలో మీ అభిమాన నాయకుడు రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఈరోజు వారికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మీడియా సోదరులారా, మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిండు. వాళ్ళ ఇంట్లో అల్లుని మంత్రి చేసుకుండు, కొడుకుని మంత్రి చేసుకుండు, బిడ్డని ఎమ్మెల్సీని చేసుకుండు, ఓడగొడితే ఎంపీ ఓడగొడితే ఎమ్మెల్సీని చేసుకుండు, సడ్డ కొడుకుని కూడా రాజ్యసభ చేసుకున్నాడు. కొడుకుకు 100 ఎకరాలలో జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆయన మాట్లాడిన చెత్త అంతా చూపించనికే టీ న్యూస్ పెట్టుకున్నాడు. చెత్త రాతలు రాయడానికి చిత్తు కాగితం లాంటి నమస్తే తెలంగాణ పెట్టుకున్నాడు. ఇవాళ వాళ్ళ ఇంట్లో ఎవరు ఖాళీగా లేడు. ఆ పిల్లగాడు చిన్నగున్నాడు కాబట్టి ఎమ్మెల్యేనో ఎంపీనో చేయలేదు. కానీ వాని కూడా వయసు వస్తే, మూతి మీద మీసం వస్తే వాని కూడా ఎమ్మెల్యేనో ఎంపీనో చేసి మన నెత్తి మీద పెట్టి ఉండేటోడు. అయ్యా, నీ ఇంట్లో ఏం చేసుకున్నావు అని మేము అడగదలుచుకోలే. గజ్వేల్లో నీ 1000 ఎకరాల భూమి ఎట్లొచ్చిందని మేము గుంజుకోదలుచుకోలే. నేను ఒకటే అడుగుతున్నా, దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు, నిరుద్యోగ యువకులకు ఇంటికో ఉద్యోగం అన్నావు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నావు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నావు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు అన్నావు. ఇవాళ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహితలో మొదలుపెట్టిన ప్రాజెక్టును చేవెళ్ల వరకు తేవాలి, గోదావరి జలాలతోని కొడంగల్ వరకు రైతాంగంలో చివరి ఎకరా వరకు సాగునీరును అందించాలి అని చెప్పి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలుపెట్టిండు. చేవెళ్లలో శిలాఫలకం వేసిండు పెద్దలు గడ్డం ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు. వారి నాయకత్వంలో వెళ్ళి మా చేవెళ్ల, మా పరిగి, మా వికారాబాద్, మా కొడంగల్కు నీళ్ళు ఇవ్వాలి అంటే 2009 ఎన్నికలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడంగల్లో మాట ఇచ్చిపోయాడు, గోదావరి జలాలు ఇక్కడి వరకు వస్తాయని. ఆనాడు కేసీఆర్ చెప్పిండు, నీళ్లలో ఆంధ్ర వాళ్ళు మనకు అన్యాయం చేసిండ్రు, నియామకాలలో ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసిండ్రు, నిధులైతే కొల్లగొట్టుకపోయినరు. ఇవాళ తెలంగాణోడు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి అన్నాడు. నేను ఈడికొచ్చిన వేలాది మంది యువకులను నేను అడుగుతున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ బిడ్డ అయితే పరిగికి గోదావరి జలాలు ఎందుకు రాలేదు? నిరుద్యోగ యువకులకు ఇంటికొక ఉద్యోగం ఎందుకు రాలేదు? మా పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు రాలేదు? మా రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదు? మా అక్కకు డ్వాక్రా సంఘాల పావులా వడ్డీ కానీ 0 వడ్డీ కానీ మా అక్కకి ఎందుకు రాలేదు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఏమి రాకపోవడానికి ఆంధ్రోడు లేడు, పాలోడు లేడు, పగోడు లేడు. ఈ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబమే శనిలాక దాపురించి మన జీవితాలను బుగ్గిపాలు చేసిండ్రు.
అందుకే మిత్రులారా చాలా రోజులు ఫామ్ హౌస్లో వండిండు, ఈ మధ్యలో బయటకు వెళ్ళిండు. మన అచ్చంపేటలో చెప్పిండు, అయ్యా ఓడగొడతారు, నాది పోయేదే ఉంది, నేను పోయి ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకుంటా అని. అంటే 10 ఏళ్ళు పందికొక్కలాక మెక్కి పల్లిసేనులో పందుల్లాక దోసుక తిని 10 ఏళ్ళ తర్వాత మా బతుకులాగని చేసి ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో వండుకుంటా అంటుండే ఏం మాయరోగం వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అంటే నీ ఇంటిల్లిపాది సంపాదించుకొని 1,00,000 కోట్ల రూపాయలు దోసుకొని హైదరాబాదు నగరంలో 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకొని ఇవాళ ఓడిపోయి ఫామ్ హౌస్ల బోర్ల వండుకుంటా అంటే నేను నిడిచిపెడతావా బిడ్డ? బొక్కలకు పోయినా నువ్వు పోయి బొక్కలు దాచుకున్నా నీ తోక బట్టి గుంజు కొట్టి నువ్వు మెక్కిన 1,00,000 కోట్ల రూపాయలు కక్కిస్తాం, ఈ పందికొక్కుల భర్తం అని చెప్పి నేను సందర్భంగా తెలుసుకున్నా. మా నేనో చెప్పిండు, మా లంబాడి హక్కుల సమితి వాళ్ళు వచ్చి మా లంబాడ సోదరులు మా గిరిజనులకు ఎక్కువ సీట్లు ఏమని అడుగుతానంట, మీకేంది ఆ సీట్లు ఇచ్చేది, మీకు 1000 రూపాయలు ఇచ్చి మీకు గుడంబ వస్తే ఓట్లు వేస్తారని నేను అన్నా అని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఆ సిగ్గులేని ముఖ్యమంత్రిని ఒక మాట అడగదలుచుకున్నా, ఒరే సన్నాసోడా 1000 రూపాయల నోటు రద్దు చేసి 10 ఏళ్ళు అయింది, 1000 రూపాయల నోటు ఉందా? మరి ఆ సన్నాసోనికి 1000 రూపాయల నోటు రద్దు అయిన సంగతి తెలియదా? తాగి పండిండా? గుడంబ నువ్వే తండాల ఎంబడి వాడి మా లంబాడి సోదరుల మీద కేసులు కట్టి ఎక్సైజ్ వాళ్ళు 1,00,000 2 లక్షలు పాయమాలు వేసి ఇవాళ ఏడ గుడంబ సుక్క లేకుండా చేసినా నువ్వే చంపినావు. మరి గుడంబ ఓపిస్తాను నేనప్పుడు అంటారా సన్నాసోడా? నీలాకేమన్నా నేను తాగుపోతున్నా? తాగి రాష్ట్ర ముఖ్యమంత్రి మైకు దొరికింది కదా అని సోయి లేకుండా పిసిసి అధ్యక్షుడు మా లంబాడి హక్కుల సమితి వాళ్ళు పోయి మా బెల్లయ్య నాయకు టికెట్ అడిగితే 1000 రూపాయలు ఇచ్చి గుడంబ వస్తే ఓట్లు ఎత్తారని లంబాడీలను అవమానించింది అంటుండు. బెల్లయ్య నాకు ఎవడయా? బెల్లయ్య నాకు మా పార్టీ జాతీయ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు, బెల్లయ్య నాకు మా తెలంగాణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు. నేను పోయి ఢిల్లీలో కొట్లాడి మా బెల్లయ్య నాకు నా మిత్రుడు ఎస్టీ సెల్ అధ్యక్షునికి ఏమని నేను కొట్లాడి తెచ్చిన. మా బెల్లయ్య నాకు టికెట్ ఇవ్వమని నేను అడుగుతా, నువ్వేవాడు చెప్పనికే? అంటే ఇన్నాళ్ళు మోసం చేసిండు, ఇన్నాళ్ళు తాగి పండుకున్నాడు, ఇన్నాళ్ళు సచివానికి రాలేదు, ఉన్న నియామకాలను కుటుంబానికి ఇచ్చుకున్నాడు. ఇక ఏ మొక్కం చెల్లక పిసిసి అధ్యక్షుని అబద్ధాలు చెప్పని ఎన్నికలలో గెలవాలని కుట్రలు చేస్తుండే. అంటే ఇంతకంటే పనికిమాలోడు, దివాలా కోరోడు, సన్నాసోడు ఎందుకైనా పనికొచ్చేటోడు ఎవడన్నా ఉన్నాడా? అందుకే మిత్రులారా, అచ్చంపేట్ల మాటలు చూసినా, ఇంకో సభలో చూసినా ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటే నేను రెస్ట్ తీసుకుంటా అంటుండు. ఆయన అన్నప్పుడు పైన తథాస్తు దేవతలు ఉన్నారు, తథాస్తు అన్నారు. డిసెంబర్ 3 తారీఖు తర్వాత శాశ్వతంగా నువ్వు నీ కుటుంబం ఫామ్ హౌస్ని వండుకోవాల్సిందే, అందుకెళ్ళి బయటికి రానియరు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారు డిసెంబర్ 3 తర్వాత. బిడ్డ గుర్తుపెట్టుకో, ఎన్నికలలో ఓడగొట్టుడు కాదు. డిసెంబర్ 3 తర్వాత చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఈ తెలంగాణలో ఎవరు పెళ్లికి విలువరు, పేరెంటానికి విలువరు, సావుకు విలువరు, మంచికి విలువరు, దేనికి విలువరు. నువ్వు తెలంగాణ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను తెలంగాణ ద్రోహిగా సామాజిక బహిష్కరణ ఈ తెలంగాణ ప్రజలు చేస్తారు. ఇవాళ నీకు నీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే, ఆ పేరు మార్చుకున్నావు. నీకు పేరు బంధం తెగిపోయింది, తెలంగాణ ప్రజలతోని పేగు బంధం తెగిపోయింది. నీకు మాకు సంబంధం లేదు, నీకు మాకు చెల్లింది ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేది లేదు. ఒకవేళ ఆ ఇంటి మీద వాళ్ళని కాకి మన ఇంటి మీద వాడితే ఒక్క దెబ్బకే కాల్చి అవతల వాడేస్తామని నేను చెప్పదలుచుకున్నా. ఇక ఈడున్నాడు ఒక ఆయన, గుడిని మింగిండు, గుడిలో లింగాన్ని మింగిండు అని ఊర్లలో మనోళ్ళు అంటారు, అరే నాయన నల్లికుట్లో అసలు నేను నమ్మొద్దని. అవునా? అంత మాసరుడే కాదు, నల్లికుట్లోడే కాదు, నవ్వుకుంటేనే చెయ్యడు. అంతే, ఎప్పుడు ఎత్తు పనిలోడు ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటుందంట. ఇగిలిచ్చేటోని నమ్మొద్దంట, కొమ్ముల బర్రె దొడ్డికి సేటంట. అట్లున్నాడు మీ ఎమ్మెల్యే. అందుకే మిత్రులారా, నిరంతరం కష్టపడి పరిగిన అభివృద్ధి చేయాలని
ఆనాడు కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు మీకు తాగునీరు కానీ సాగునీరు కానీ మీకు ఆసుపత్రులు కానీ మీకు సబ్ స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ రైల్వే లైన్ కానీ ఇవన్నీ తీసుకురావాలని చెప్పి అహర్నిశలు కష్టపడే నా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఈడ ఈ ఎన్నికల్లో నిలబడుతుండు. వారిని కొడంగల్ ఎంత మెజారిటీ వస్తుందో దానికంటే ఒక్క ఓటైనా ఎక్కువ మెజారిటీతో మీరు గెలిపించాలి. ఎందుకంటే వస్తా పోతా నేను పెద్దలు డీకే శివకుమార్ గారు ఇక్కడి నుంచే పోతాం. మాకంటే ఎక్కువ ఒక్క ఓటు ఎక్కువ వస్తే మేము సంతోషపడతాం. మరి రామ్మోహన్ రెడ్డి గెలిస్తే మాకేం లాభం అని మీరు అనుకుంటుండొచ్చు. అందుకే సోనియా గాంధీ సెప్టెంబర్ 17 నాడు వచ్చి బ్రహ్మాండమైన గ్యారంటీలు ఇచ్చిపోయింది, 6 గ్యారంటీలు. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు కష్టాలలో ఉన్నారు, కట్టెపైలతో వండి కన్నీళ్లు గారుస్తున్నారు అని చెప్పి ఆడబిడ్డలు కోడల దగ్గరనో కొడుకు దగ్గరనో అల్లుడి దగ్గర లక్ష్మి పథకం కింద ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల 1వ తారీఖు నాడు ఎట్లయితే జీతం వస్తుందో మా అక్కలకు మా అమ్మలకు ప్రతి నెల 2500 రూపాయలు మా అక్కలకి అనికే సోనియమ్మ మాట ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక సిలిండర్ 1200 అయింది. అన్ని పైసలు పెట్టి కొనలేక సిలిండర్ అటక మీద పెట్టారు, కట్టెల పొయ్యి మీద వండుతారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మా అక్కల కోసం సోనియమ్మ చెప్పింది 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పింది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా అక్కలకు ప్రతి నెల 2500 ఇవ్వాలి, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని సోనియమ్మ చెప్పింది. మా రైతు సోదరులకు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. వాళ్ళే కాదు భూమి లేని నిరుపేదలకు కూడా ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇదే కాదు భూమి ఉన్నోళ్ళకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వస్తుంది. భూమి లేకుండా పరిగిలు ఉండేటోళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఉచితంగా ఏడుంది కరెంట్. అందుకే పేదోళ్లకు ఫ్యాన్ వేసుకోవాలన్నా టీవీ పెట్టుకోవాలన్నా ఇంట్లో లైట్కి వెళ్ళాలన్నా కరెంటు షాక్ కొట్టినట్టు బిల్లులు వస్తున్నాయి. కాబట్టి 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడికి ఉచిత కరెంటు ఇళ్లలో ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ ఎల్లం మీకు తెలుసు, మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి పరిగిలు ఉన్నోళ్ళ పేదోళ్ళందరికీ పేదోళ్ళకి ఇల్లు ఇప్పించండు, పెళ్ళైన కూడా ఇల్లు ఇప్పించండు. సంసారం చక్కగా ఉండాలి, పక్కన ఉండాలి అని. అవునా? మరి 10 ఏళ్ళు అయింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ ఎల్లా తాగుబోతు ముఖ్యమంత్రి ఏమన్నాడు? కొడుకు వస్తే ఆడు, కొడుకు కోడలు ఉంటే ఆడు ఉంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఆడ వండుకుంటారు, గొర్రెపిల్లు ఉంటే ఏడ కట్టుకుంటారు. అందుకే మీకు కొడుకు కోడలు ఉండడానికి ఓ బెడ్రూము, బిడ్డ అల్లుడు పండుగకు వస్తే ఇంకొక బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వచ్చిందా? అందుకే ఇవాళ వాడు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాడు, మోసం చేసిండు అని పని పట్టాలని ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, పెళ్ళైనోడికి ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా స్థలం లేని తెలంగాణ ఉద్యమకారులకు కూడా 250 గజాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. మా పెద్దోళ్ళు చాలా మంది యువకులే ఈడెక్కువ. పెన్షన్ వచ్చేటోళ్ళు ఎవరన్నా ఉన్నరా? పెన్షన్ వచ్చేటోళ్ళు ఎవరన్నా ఉన్నరా? చేయెత్తూరి పెన్షన్ వస్తుంది అక్క. నీకు ఎంత వస్తుంది ఇప్పుడు? 2,000. ఈసారి నీకు 4,000 ఇస్తా ఇందిరమ్మ రాజ్యం. ఒక్క నెల ఆగు. నీకు ప్రతి నెల 4,000 5 తారీఖు నాడు టంచన్గా నీకు పింఛన్ ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. అందుకే ఇవాళ మీకందరికీ మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, రైతు భరోసా జరగాలన్నా, గృహజ్యోతి ఉండాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, యువ వికాసం జరగాలన్నా, చేయుత పథకం అమలు జరగాలంటే, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి సోదరులారా? మీరు ఏం చేయాలి? ఒక్క చేయి ఉన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురి. మరి రెండో చేయి ఉంటే రెండో చేయి కూడా ఎత్తాలి. హస్తం గుర్తుకే అత్యధిక ఓట్లతోని రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు.